ఢిల్లీలో ఇండియా కూటమి నేతలు సమావేశమయ్యారు. పార్లమెంటు ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహంపై విస్తృతంగా చర్చించారు. ప్రస్తుత సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని ఏ అంశాలపై నిలదీయాలనే దానిపై ప్రధానంగా చర్చించిన నేతలు అయోధ్యలో విరాళాల సేకరణలో జరిగినట్లు ఆరోపణలు ఉన్న అవకతవకలు, నీట్ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారాన్ని ఉభయ సభల్లో నిలదీయాలని నిర్ణయించారు. అదేవిధంగా పార్లమెంట్లో మెజార్టీ సాధించేందుకు ప్రతిపక్ష పార్టీలో చీలికలను ప్రోత్సహించే ప్రయత్నాలు బీజేపీ చేస్తోందని ఇండియా కూటమి నేతలు ఆరోపించారు. రాజ్యాంగ విలువలను, ప్రజాస్వామ్య హక్కులను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని విమర్శిస్తూ ఈ అంశాలపై కూడా పార్లమెంట్లో సమన్వయంతో పోరాడాలని నిర్ణయించినట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వ విధానాలను ఉమ్మడిగా ఎదుర్కొనేందుకు అన్ని భాగస్వామ్య పార్టీలు ఐక్యంగా వ్యవహరించాలని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది. అయితే ఈ సమావేశానికి డీఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు హాజరు కాలేదు.